హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరం నాన్న తండ్రి స్తోత్రం. మార్చి మాసంలో ప్రభువా తండ్రి ఈరోజు 30వ రోజు నాన్న తండ్రి పరిశుద్ధ శనివారంగా నీవు నాయన తండ్రి ప్రపంచ మానవాళి కోసం నాయన తండ్రి స్తోత్రం. నాయన ఆ సిలువలో నాయన చనిపోయి నీ రక్తం కార్చి నాయన తండ్రి మనుషుల పాప నిమిత్తం చనిపోయిన జై బోలో యేసు మహారాజ్ కు హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కు రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. ప్రియమైన స్నేహితులారా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. సర్వ మానవాళి కొరకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నమ్మిన వారికి నిత్య జీవం కలుగుతుంది, నమ్మిన వారికి పరలోక రాజ్యం కలుగుతుంది, నమ్మిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియులారా, నిత్య దేవుడు, సత్యదేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి వారు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభువు యేసుక్రీస్తు ఎవరనగా సృష్టికర్త అయిన దేవుడు, మనుషులందరినీ సృష్టించిన వాడు, పంచభూతాలను కలుగజేసిన వాడు, పశుపక్షాదులను చేసినవాడు, లోయలు పర్వతాలు సూర్యచంద్ర నక్షత్రాలను చేసినాడు. దేవుడు అనగా వీటన్నిటికంటే పైవాడు, వీటన్నిటికంటే అధికారం కలిగిన వాడు. ఆ దేవదేవుడు నీ కొరకు నా కొరకు నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను ప్రేమించి నీ కొరకు పాప క్షమాపణ కలుగజేసిన దేవుని నీ జీవితంలో కలిగి ఉంటే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ధనము, బలము, కులము, మతము, దేశము, భాష, రాజకీయము ఏది కూడా మనిషి పాపాన్ని తీసివేయలేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. రేపు ఆదివారం మరి దేవుని మందిరం, ప్రార్థన మందిరంలో అందరూ కూడా రండి, దేవుని మాటలు వినండి. దేవుడు మమ్మల్ని దీవించుగాక. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. మృత్యునే గెలిచు రక్తము, పాతాళం మోయు రక్తము, నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసయ్యే. యేసు రక్తమే. యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాప పరిహారింపు అంటే రక్త ప్రోక్షణం అవసరమే ఉంది. నిన్నటి దినం గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. అయితే మానవ పాప పరిహారం కొరకై యేసుపై వారు శిలువలో చనిపోయాడు, తిరిగి మూడో దినం లేచాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారండి. ఇంకా జయము జయము రా,
సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా భూమి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరి కొరకు మరణించడానికి వచ్చాడు. అది ఎందుకు మరణించాలి, ఎందుకు తిరిగి రావాలంటే నిన్ను నన్ను మోక్ష మార్గానికి చేర్చాలని ప్రభు ఆశపెడతా ఉన్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ప్రభు నీకు అవసరం. ఈ లోకంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న వేదాలలో జ్ఞాపకం చేస్తాను. రక్తం పరమార్థం పుణ్యదాన బలియాగం రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. నువ్వు పాపమైన ప్రభు జ్ఞాపకం వాటర్ క్యాన్ పెట్టినా డిజైన్ పునరుద్ధానమైన దినం యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు. మరి మునిపంపుల గ్రామంలో షాలోమ్ కాన్వెంట్ చర్చ్ ఉంది. శ్రీనివాస్ పాల్ గౌడ్ గారు పరిచయం చేస్తున్నారు. దేవుని మాటలు వినండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు దీవించును గాక. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యునే గెలిచు రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన జైశీలి అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా
తరతరాలలో యుగ యుగాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అవునన్నా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదో శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా నీపై వర్ధిల్లదు సాతాన్ని నలగొట్టిన వడతలని చెత్తగొట్టిన కొదమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చా వచ్చురా రాజు యేసయ్యే యేసు రక్తమే సిలువ రక్తమే ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే శక్తిని పొందుతున్న వారమై యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను చింతనాదంబుతో దేవుడు కూడా ఒక్కడే, బైబిల్ అదే చెప్తుంది, దేవుడు ఒక్కడే. అంతేకాదు ఒక్క తండ్రిలో ఉండే మనం వచ్చాం. కాబట్టి మేము చెప్పే స్వార్థను కొద్దిగా మీరు ఆలకించండి. ఇది ఒక స్వార్థం కోసమో స్వప్రయోజనం కోసమో కాదు ప్రియులారా.
నిన్నటి దినమందు శుక్రవారం నాడు ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం లెక్క ప్రకారము సంవత్సరం యొక్క మొదటి కాలంలో 14వ రోజు నాడు ఒక సంఘటన జరిగింది. ఈ ప్రపంచంలో ఏ జడ్జి కూడా తన ముందు నిలబడినటువంటి వ్యక్తిని, అక్యూజ్డ్ని, ఇతడు ఏ తప్పు చేయలేదు, ఇతడు నీతిమంతుడు, అయినా అతనికి శిక్ష విధిస్తున్నారు అని చెప్పినటువంటి సంఘటన ఒక్కటి కూడా ఉండదు. ఆ మాటకు వస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే తనకు ఇంకా నిర్ధారణ కాలేదు, అయినా అనుమానం ఉంది, అనుమానం ఉన్నంత మాత్రం నేను శిక్ష విధించకూడదని వదిలేస్తారు తప్ప ఇతడు నీతిమంతుడే, ఇతడు తప్పు చేయలేదని కూడా ఎవరికి శిక్ష వేయరు. కానీ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కసారి ఇశ్రాయేల్ దేశంలో పిలాతు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకి మరణ శిక్ష విధించడం జరిగింది. ఇంతకు ఆయన పైన మోపిన నేరాలంటే అంటే ఈయన రాజంట, ఈయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, రాజుకు వ్యతిరేకంగా ప్రజలను కూలగొడుతున్నాడు అని చెప్పేసి. కానీ ఇవేవి నిర్ధారణ చేయబడలేదు. ఇతడు నీతిమంతుడు, ఇతడు పరిశుద్ధుడు అని చెప్పి ఆయన ఇతను నేను సిలువకు అప్పగిస్తున్నానని చెప్పాడు. ఎందుకు? ఇదంతా కూడా ప్రమాదవశాత్తు జరగలేదు పిల్లరా. ఇదంతా ప్రమాదవశాత్తు మేము ఇక్కడ రావడము ప్రమాదవశాత్తు జరగలేదు. ఒక 5 రోజుల క్రితము పోలీస్ స్టేషన్లో మేము పర్మిషన్ తీసుకొని మేమందరం సిద్ధపడి వచ్చాం. అసాధారణంగా ఈ యొక్క చిన్న విషయం ఇంత సిద్ధపాటు జరిగితే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం అర్పించడం అనేది యాక్సిడెంటల్ గా జరగలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది. మనందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనం కూడా ఒక జంతువులను ఇవ్వడం కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడే, దేవుడే నరావతారి అయి తను స్త్రీ గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చి తను ప్రాణం పెడితే తప్ప మనం విమోచింపబడమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పింది. ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబితే మీరు చెప్పుకోవచ్చండి మీ గ్రంథంలో ఉంది అనుకోవచ్చు, కానీ ఈ మాట అన్ని మత గ్రంథాల్లో కూడా రాయబడింది. మన హిందూ వేద గ్రంథాల్లో కూడా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మన వేదాల్లో కూడా చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆయన చనిపోవటము, తిరిగి లేవటం అనేది ప్రమాదవశాత్తు జరగలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడిన వాక్యాల ప్రకారం జరిగింది. సరే, యేసుక్రీస్తు ప్రభు నిన్నటి దినమందు ఆయన శిలువలో సమాధి చేశారు, శిలువలో చంపేసి శనివారం నాడు సమాధి చేశారు. అయితే ఆశ్చర్య రీతిగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగని రీతిగా ఆయన ఆదివారం నాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు పిల్లలు. జయము జయము రా యేసు రక్తమే సిలువ రక్తమే జయము జయము రా యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయమోరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమోరా సిలువ రక్తమే జయము జయమోరా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్న సంఘానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు కలుపుతున్నాం. ఈ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి కాదు కానీ లేఖనం సెలవిచ్చిన రీతిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, చిన్న పెద్ద స్త్రీ పురుష యవనస్తులు వృద్ధులను తేడా లేకుండా భూమి మీద పుట్టిన మరియు మన విమోచకుడు గాను దేవుడు అభిషేకించిన రీతిని బట్టి మన పాపాలు పోవాలంటే కోడెల రక్తము, పొట్టెల రక్తము కాదు కానీ మనల్ని కన్న తండ్రే మన కొరకు బలి కావాల్సి ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దుబ్బాక గ్రామంలో ఐజిఎం బేతెల్ చర్చ్ ఉంది. మరి ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థన జరుగుతుంది. రండి, దేవుని మాటలు వినండి, దీవించబడండి. శ్రీ యేసు రక్తం నీతికి
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి స్థావరం శ్రీయేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యునే గెలిచు రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన జైశీలి అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయము రా సిలువ సిలువ రక్తమే జయము జయము రా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా ప్రభురమ్మని పిలుస్తుందో కన్నీరు విడుస్తుందో ప్రభురమ్మని పిలుస్తుందో నమ్ముకోండి ఈ వార్త వినరండి యేసయ్యను నమ్ముకోండి బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి స్థావరం సంవత్సరాలు జీవించి మన కొరకు తన రక్తాన్ని బలిగా అర్పించారు ప్రజాపతిగా మన మానవులైన మన అందరి కొరకు ఆయన అధ్యక్షత వహించి ఆయన ప్రాణదానం చేశాడు సమాధి చేయబడ్డాడు తిరిగి 3వ దినాన లేచాడు కనుక ఎవరైతే ఆ యొక్క రక్షణ సువార్తను విని నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష అంటే ఆ నరక శిక్ష మీకు తప్పించబడాలి అంటే మోక్షాన్ని మనకిచ్చే యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని బాప్తిసం పొంది రక్షణ పొందినప్పుడే ఆ నిత్య జీవము ఈ లోకములో ఆనందము సంతోషము కలుగుతాయి. సమస్త జనులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా సృష్టికర్త అయిన దేవుడు మానవుని కొరకు మానవుడయ్యాడు. ఆయన మానవుడు అవడం మాత్రమే కాదు సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మనుషులందరి ఏ దేశమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష ఏ ప్రాంతం వారైనా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపం వల్ల వచ్చే జీతము నరకము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ ద్వారా మనిషి మోక్ష రాజ్యాన్ని చేరుతాడు. సృష్టించిన సృష్టికర్తను నీ ఆత్మ చేరాలంటే నీవు సృష్టించిన వాణిని నిన్ను పుట్టించిన వాణిని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. పంచభూతాలు నిన్ను కలగజేయలేదు ప్రియులారా, కొండలు లోయలు సూర్యచంద్ర నక్షత్రాలు నిన్ను చేయలేదు. కానీ ఈరోజు పంచభూతాలను నీవు ప్రేమిస్తున్నావు ఆరాధిస్తున్నావు కానీ సృష్టికర్తను మర్చిపోయావు. సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. భూదివంత నివాసులారా నా వైపు నుంచి రక్షణ పొందుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునో మోక్షాన్ని చేరలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ. Run for Jesus! Run for Jesus! పరిగెత్తు 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 పరిగెత్తు.
యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యునే గెలిచు రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన జైశీలి అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన చరిత్రకారుడు ప్రియులారా, దేవుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయన ద్వారానే పాప చరాచర జగత్తును మనుషులను పంచభూతాలను చేసిన దేవుడు మనిషి కొరకు మానవుడయ్యాడు. ఆయన భూమి మీదకి కన్యమరియ గర్భాన జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మనిషి కొరకు తన ప్రాణమును ప్రాయశ్చిత్తముగా శిలువ త్రాళ్ళ మీద అర్పించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ లోకంలో సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా కూడా జరుపుకునే పండుగ. అంటే దేవుడు మానవుని కొరకు చనిపోయిన రోజు. ఆదివారం పునరుద్ధార దినము, అనగా సమాధిలో నుండి యేసు ప్రభు వారు తిరిగి లేచిన రోజు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇవి పిట్టకథలు కాదు. పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా యేసు రక్తమే సిలువ రక్తమే. Run for పరిగెత్తు పరిగెత్తు. Run for run for run for. जय बोलो यीशु महाराज के. हालेलुया हालेलुया. Run for యేసు రక్తమే